20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. మీరు వాళ్ళ స్టూడియోకి మీరు ఏ కార్లో వెళ్తున్నారో దాన్ని బట్టి కూడా మీకు కొటేషన్ ఇస్తారు. ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ లేదు, నేను ఎంతన్నా మీకు కొటేషన్ ఇచ్చేయచ్చు, మీ దగ్గర డబ్బులు ఉందని తెలుసు కాబట్టి. అమ్మో నెక్స్ట్ టైం నుండి చేయడానికి మాత్రం నార్మల్ క్యాబ్ లో వెళ్ళండి, కార్ లో వెళ్ళొద్దు. హౌ మచ్ మనీ గెట్స్ రొటేటెడ్ ఎవ్రీ ఇయర్ జస్ట్ ఫర్ ఫోటోగ్రఫీ? 5 lakh plus crores. స్టిల్ అన్ఆర్గనైజ్డ్. మంజుషాకి ఫోటోగ్రఫీ కంపెనీ ఉంది, చెయ్యికి ఫోటోగ్రఫీ కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్, చెయ్యి ఒక కపుల్కి ఆగస్ట్లో 4 ఈవెంట్స్ 3 lakhకి చేశాడు. ఇంకొక కపుల్ జాన్లో అదే 4 ఈవెంట్స్ 6 lakhకి 7 lakh చేస్తున్నాడంటే ఇట్స్ నాట్ రైట్. కెమెరా డిఓపి ప్రీ వెడ్డింగ్స్ చేసేటప్పుడు కష్టాలు ఎలా ఉంటాయి? మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా, అలా నీళ్ళల్లో పడిపోవడాలు, కొంచెం అలాంటివి మన దాంట్లో లక్కీగా అన్ని ఈవెంట్స్ కన్నా మాకు ప్రీవెడ్ చాలా టైం దొరుకుతుంది. అండ్ వీ డోంట్ సీ ఇట్ యాజ్ అ షూట్ ఫస్ట్, అదొక చిన్న అవుటింగ్. దిస్ ఇస్ వాట్ ఈవెన్ వి టెల్ అవర్ క్లయింట్స్ ఆల్సో. ఏదైనా ఒక బీచ్ ప్లేసెస్ వెళ్ళాలి అంటే వైట్ కాస్ట్యూమే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? సో యూ కెన్ కాల్ దట్ యాజ్ ఎస్థెటిక్స్. సో బీచ్లో నాకు అలా వైట్ ఎక్కువ వద్దు, నాకు కొంచెం పాప్ కావాలనుకోండి, మంచి షార్ట్, కలర్ఫుల్ టీ షర్ట్ అలా కూడా వేసుకోవచ్చు. బట్ మోర్ ఆఫ్ రొమాన్స్ క్రియేట్ అవ్వడానికి ఎస్థెటిక్స్ ఆ వైట్ ప్రిఫర్ చేస్తారు, అంతకుమించి ఇంకే. ఫోటోగ్రఫీలో ఎన్ని టైప్స్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి? 2 types అండి. ఒకటి ట్రెడిషనల్, ఇంకొకటి క్యాండిడ్. పెళ్లి షూట్ చేయడానికి వెళ్తున్నాం అంటే అందరినీ మనం హ్యాపీ చేయలేం, ఇట్స్ ఇంపాసిబుల్. మన మెయిన్ ఫోకస్ ఎవరు? ఆర్ సబ్జెక్ట్. అంటే ఇన్ని మ్యారేజెస్ ఇవి చేసేటప్పుడు టైంకి ఫోటోగ్రాఫర్ రాకపోవడం, టైంకి ఈవెంట్ ఇది ఇవ్వకపోవడం, ఇన్ టైంలో అవుట్పుట్ ఇవ్వకపోవడం, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? నేను ఓపెన్గా చెప్పాలంటే పేమెంట్స్ టైంకి రాకపోయినా బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఫోటో సెలెక్షన్ టైంకి ఇవ్వకపోయినా బ్యాక్లాగ్స్ ఉంటాయి. మేజర్గా ప్రతి ఫోటోగ్రాఫర్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీ ఫోటోగ్రాఫర్ టు మొత్తం 100% ముందే తీసేసుకోవాలి. ఎవ్రీ ఫోటోగ్రాఫర్, అది చిన్న పల్లెటూరు నుంచి ఒక పెద్ద సిటీ అవనివ్వండి, పేమెంట్ స్ట్రక్చర్ షుడ్ చేంజ్ ఆన్ హోల్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది మారిపోతుంది. సో మంత్లీ ఎంత అని చేస్తున్నారు? కట్ చేయొచ్చు కదా, అక్కడక్కడ చేస్తారు కదా. మంత్లీ రెవెన్యూ విల్ బి మంత్లీ అంటే ఇయర్లీ పెరుగుతూ వెళ్తుంది కదా. లైక్ జాన్లో వీ హ్యావ్ ఎక్స్ రెవెన్యూ, వీ కీప్ ఇంక్రీజ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవే డేస్లో మనం చాలామంది ఫోటోగ్రాఫర్స్ని, వీడియోగ్రాఫర్స్ని చూస్తూ ఉంటాం, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్లో చూస్తూ ఉంటాం. ఫోటోగ్రఫీ అన్నా వీడియోగ్రఫీ అన్నా అది మనం అంతా టెక్ ఈజీ అనుకుంటాం. అరే ఫోటోగ్రాఫర్ని పిలువు, ఈవెంట్ కవర్ చేయాలి కదా, అరే ఫోటోగ్రాఫర్ని అర్జెంటుగా పిలిచేస్తే ఈవెంట్ మ్యారేజెస్ ఫొటోస్ బాగా రావాలి కదా అని. పాపం ఎన్ని పోజెస్ చేయించుకొని మాకు ఇలా కాదు, మాకు అలా కావాలి, ఇలా కాదు ఇది కావాలి, అలా కాదు ఇలా కావాలి, ఎంత సతాయిస్తూ ఉంటాం కదా. బట్ అసలు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఒక పాయింట్ అయితే, మన యొక్క బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా పర్సన్స్ మన లైఫ్లో ఉన్నా లేకపోయినా మన మెమోరీస్ని బ్యూటిఫుల్గా క్రియేట్ చేసి ఫర్ ఎవర్ మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా మనతో పాటు ఇచ్చేదే వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫర్. అసలు చాలామందికి ఆ వాల్యూస్ చాలా వరకు తెలియదు, కానీ వీళ్ళ అవుట్ సైడ్ బ్యూటీ కనబడుతుంది, కానీ ఇన్సైడ్లో వాళ్ళ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, అసలు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు తెలుసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఎంతో మందిని ఇంటరాక్ట్ అవుతున్న ఈరోజు వచ్చి నాతో ఉన్నారు చైతన్య గారు. తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మంజుషా, హౌ ఆర్ యు? అదేంటి ఫుడ్ తినలేదా మీరు? నో, ఇది మోర్ ఆఫ్ ఆఫ్టర్నూన్ కొంచెం ఒక చిన్న పవర్ నాప్ వేస్తారు, సో అందుకని హాయ్ మంజుష గారు అని అన్నారా? I'll be active, come on. Yeah. ఇప్పుడు మళ్ళీ రెడీ హాయ్ చెప్పండి. హాయ్ మంజుషా, హౌ ఆర్ యు? మళ్ళీ అలానే వచ్చింది. ఇంకా యాక్టివ్ సార్, ఎనర్జీ సరిపోవట్లేదు అంతేనా? అసలు కెమెరాకి వినపడట్లేదంట, మైక్కే వినపడట్లేదంట. హాయ్ మంజుషా, హౌ ఆర్ యు? ఎస్ సూపర్ ఫైన్. ఎలా ఉన్నారు? థాంక్యూ, ఐ యామ్ సూపర్ ఫైన్, థాంక్స్ ఫర్ ఆస్కింగ్. కెమెరాస్ తెచ్చారా తేలేదా? చెప్పుంటే తీసుకొచ్చేవాడిని. అలా ఎలా చెప్తారండి? టెక్స్ట్ చేయగానే ఎనీ గుడ్ న్యూస్ అని అడిగారు. సరే మనం కూడా కొన్ని క్యాప్చర్ చేద్దాం అని చెప్పి కెమెరా తీసుకురావాలి కదా. ఇట్ ఇస్ మనీ అయితే కెమెరా వస్తుంది, లేకపోతే ఫోన్ ఇస్ ఎనఫ్ అండి. ఇది ఒకసారి క్యాష్ ఎంత పెట్టారు ఇంటర్వ్యూకి? కనిపించట్లేదు మాకు. Nowadays cameras got so advanced. I mean to say, even phone cameras. All the content that I make in Instagram is through phone. నా దగ్గర కూడా ఉంది. Yeah, that is enough.
ఈరోజు మేము ఇంత బిజినెస్ చేస్తున్నాం అంటే ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ కంటెంట్ దట్ ఈస్ షార్ట్ ఆన్ ఫోన్స్. అంతే అంటారు. యా సూపర్ 17 Pro Maxతో చించి పడేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే పెద్ద ట్రెండ్ అయిపోయింది కదా, మ్యారేజెస్కి కానీ రీల్స్కి కానీ 17 Pro Max జస్ట్ ఉంటే చాలు, 1 minute రీల్ ఇంత అమౌంట్ ఛార్జ్. ఎలా అండి అసలు ఈ ట్రెండ్? అంటే బేసిక్గా పీపుల్ వాంట్ దట్ ఇన్స్టెంట్ డోపమైన్, ఇన్స్టెంట్ డెలివరబుల్స్. ఈ జొమాటో, జెప్టో, బ్లింకిట్ ఇవన్నీ కూడా మనకు అదే అలవాటు చేస్తూ వెళ్తున్నాయి, ఇన్స్టెంట్. బట్ నాకు అది వెడ్డింగ్స్లో రావడం కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది. ఇది కూడా ఇన్స్టెంట్ అయిపోయింది అయ్యో ఎండ్ ఆఫ్ ద డే అని. బట్ యా కదా, దేర్ ఈస్ అ నీడ్ అండ్ దట్స్ గెటింగ్ క్యాటర్డ్, దట్స్ ఓకే. ఓకే యా ఓకే. అంటే మాకు కూడా ఒక బెనిఫిట్ ఏంటంటే లైక్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ జీబీ, హండ్రెడ్స్ ఆఫ్ జీబీ వస్తుంది ఒక వెడ్డింగ్ తీసిన తర్వాత. సో అది మాకు ఆఫీస్కి రావాలి, బ్యాకప్స్ క్రియేట్ అవ్వాలి, లాట్ ఆఫ్ ప్రాసెస్. ఒక కెమెరా కాదు కదా, 4-5 కెమెరాస్, మల్టిపుల్ ఈవెంట్స్. సో ఈ ప్రాసెస్ అంతా మేము చేసి ఇవ్వడానికి అయ్యే టైం గ్యాప్లో ఇన్స్టెంట్ వచ్చి మాకు కొంచెం రెస్ట్ ఇస్తుంది, కొంచెం కపుల్స్ రిలాక్స్ అవ్వగలుగుతున్నారు. దే హ్యావ్ సంథింగ్ ఇన్ దర్ హ్యాండ్స్. మంత్స్, వీక్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. సో అంటే ఒక వీడియోగ్రాఫర్ అన్నాక నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తారు, మ్యారేజెస్ వస్తూ ఉంటుంది, అప్రోచ్ అవుతూ ఉంటారు, నచ్చుతూ ఉంటుంది, అదంతా కామన్ థింగ్. బట్ అది కాకుండా, అలా కాకుండా ఎన్ని ఈవెంట్స్ చేశారు ఇప్పటివరకు? ఆల్మోస్ట్ 2000+ ఒక 600 అనుకోవచ్చులేండి. ఒక చిన్న చిన్నవి కూడా కలిపితే దాట్ విల్ బి 1000+ ఈజీలీ. 1000+ ఈవెంట్స్. Yes. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? 50+. ఆల్మోస్ట్ 50+. ఎంతమంది ఫ్రీలాన్సింగ్ ఉన్నారు? ఆల్మోస్ట్ 25+. సో ఇది అంతా పక్కకు పెట్టేద్దాం. అంటే ఆ క్యాపబిలిటీని పక్కకు పెడితే అసలు కెమెరా డిఓపి ప్రీ వెడ్డింగ్స్ చేసేటప్పుడు కష్టాలు ఎలా ఉంటాయి? ఇది కావాలి నాకు. ఫస్ట్లీ మాకు యాజ్ ఎ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్గా అన్ని ఈవెంట్స్ కన్నా మాకు ప్రీ వెడ్ చాలా టైం దొరుకుతుంది. వీ కెన్ ప్లాన్, హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ వీ డోంట్ సీ ఇట్ యాజ్ అ షూట్ ఫస్ట్. అదొక చిన్న అవుటింగ్. దిస్ ఈస్ వాట్ ఈవెన్ వి టెల్ అవర్ క్లయింట్స్ ఆల్సో. ప్రీ వెడ్ అనేది అసలు షూట్, మీరు కంగారు పడకండి, ఏం చేయాలో ఇది ఎక్కువ కన్సర్న్ ఉంటుంది అందరికీ. నేను చేయగలుగుతానో లేదో, ఎగ్జాక్ట్లీ బాగా వస్తానో లేదా, మేకప్ వేసుకోవాలా లేదా, స్వెట్ వస్తే ఏంటి పరిస్థితి. ఫస్ట్ ఎవ్రీ వన్ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రీ వెడ్ ఈజ్ మోర్ ఆఫ్ జస్ట్ ఒక స్మాల్ అవుటింగ్. అండ్ దాంట్లో మోర్ ఆఫ్ ఎక్కడ ఎంజాయ్ చేస్తామంటే, ఇప్పుడు లెట్స్ ఇప్పుడు నన్ను ఏదైనా చేయమన్నారు అనుకోండి, మీరు ఏదైనా చేయమన్నారు అనుకో, మనం ఈజీగా కెమెరా ముందు చేసేస్తాం. అసలు కెమెరాసే అలవాటు లేని వాళ్ళకి ఎలా ఉంటుంది? సో మల్టిపుల్ టేక్స్ పడుతూ ఉంటాయి. సో దాట్ విల్ బి మోర్ పక్కకు పెడితే వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ లేదండి, పాపం బాగానే వాళ్ళు బేస్ చేసుకొని మనం చేయిస్తే బాగానే వస్తుంది. అంతే. మీరు ఇప్పుడు భయపడుతున్నారు, మీరు ఎలా భయపడేవాళ్ళు? ఫన్నీ మూమెంట్స్ ఎక్కువ చెప్పి అలా చేశాను అనుకోండి, వద్దొద్దు ప్రైవేట్ ఇంక మనం చేసుకోవద్దు అలా అనుకోరు. అంటే మీరు మీకు అనిపించే కొన్ని థింగ్స్, ఎలాంటి టాస్క్లని, ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారని? లేదండి, నేనైతే మా కంపెనీ, మేము ఫోటోగ్రాఫర్స్, నాకు తెలిసిన వాళ్ళు, మేము అంత ఎక్కువ ఇబ్బంది పెట్టాం. ఇట్ షుడ్ బి ఫన్ ఫీల్డ్ ఎండ్ ఆఫ్ ద డే. సో కూల్ గోయింగ్ అని అంటారు. మీరు మనం ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం కదా, అలా నీళ్ళల్లో పడిపోవడాలు, కొంచెం అలాంటివి మన దాంట్లో లక్కీగా లేవు. ఇప్పటివరకు పడలేదు. నెక్స్ట్ టైం నుంచి పడండి అమ్మా. ఏదైనా ఒక బీచ్ ప్లేసెస్ వెళ్ళాలి అంటే వెడ్డింగ్ వాళ్ళకి ఖచ్చితంగా వైట్ కాస్ట్యూమే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? అలా ఏం లేదండి, వైటే వేసుకోవాలి అలా ఏం లేదు. నేను ఎక్కువగా చూసే వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ వైటే ఉంటాయి. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి వైట్ వేసేస్తారు. అది అర్థమే కాదు నాకు అసలు. ఎస్థెటిక్స్, యూ కెన్ కాల్ దట్ యాజ్ ఎస్థెటిక్స్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మనం ఇన్ని కలర్ఫుల్ ఎలిమెంట్స్ పెట్టాం? యూ వాంట్ దిస్ ఎస్థెటిక్స్. సో బీచ్లో లెట్సే నాకు అలా వైట్ ఎక్కువ వద్దు, నాకు కొంచెం పాప్ కావాలనుకోండి, మంచి షార్ట్, కలర్ఫుల్ టీషర్ట్ అలా కూడా వేసుకోవచ్చు. బట్ మోర్ ఆఫ్ ఒక రొమాంటిక్ ఫీల్ తీసుకురావచ్చు, మంచి క్లోజ్గా, రొమాంటిక్గా. ఆ కొంచెం ఆ రొమాన్స్ క్రియేట్ అవ్వడానికి ఎస్థెటిక్స్ ఆ వైట్ ప్రిఫర్ చేస్తారు, అంతకుమించి ఇంకే. కలర్ లైక్ ఫోటోగ్రఫీ ఇస్ ఆల్ అబౌట్ కలర్స్. యు నో ఆర్ ఐ కాన్ సీ కలర్స్, మీకు తెలుసా? వాట్ ఆర్ ఐ కెన్ సీ ఇస్ జస్ట్ బ్లాక్ అండ్ వైట్. మన ఐకి అసలు కలర్స్ చూసే క్లోజ్ చేస్తే బ్లాక్ కనిపిస్తుంది, ఓపెన్ చేస్తే వైట్ గా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ వల్ల మనం కలర్స్ చూడగలుగుతున్నాం, అంతే అంటారు. ఓకే. సో అసలు ఫోటోగ్రఫీలో ఎన్ని టైప్స్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి? మేజర్గా 2 types అండి. ఒకటి ట్రెడిషనల్, ఇంకొకటి క్యాండిడ్. ట్రెడిషనల్ ఇస్ ఫర్ పేరెంట్స్, అమ్మ నాన్న వాళ్ళ కోసం, గ్రూప్ ఫోటోస్. క్యాండిడ్ మన కోసం, సంథింగ్ మోర్ ఆఫ్ క్యాండిడ్ వీడియోస్. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళు కవర్ అవ్వాలి. పెద్దవాళ్ళకి ఏముంటుంది, అందరూ వచ్చిన వాళ్ళు కవర్ అవ్వాలి. అందరు తిన్నారా లేదా, అందరు స్టేజ్ మీదకి వచ్చి ఫొటోస్ దిగారా లేదా,
ఎవరైనా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదు. సో దే ప్రిఫర్ మోర్ ఆఫ్ దట్. లాంగ్ వీడియోస్ ఒక్కొక్కటి 1.5 hours 2 hours ఉంటాయి. మనం ఎలా చూస్తాం అవి చూడం. మనకి షార్ట్ ఫార్మాట్లో 10 minutes 15 minutes ఎంటైర్ వెడ్డింగ్ రీక్యాప్ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ క్యాండిడ్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది మీది రీసెంట్గా ఒక వీడియో చూసాను, దీని మీద తిట్టేది కూడా కింద పెట్టే కమెంట్స్ కూడా మీరు అంత క్యూట్గా వీడియో ఎలా చేశారు ఏమంటున్నారు అసలు? ఐ బిలీవ్ ఉంటారు ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది. ఐ బిలీవ్ దాట్. సో ఇప్పుడు నేను కొన్ని చెప్పేవి కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే మా తోటి ఫోటోగ్రాఫర్స్, ఇతను ఇలా ఇంత శాలరీ ఇస్తున్నాను అంటున్నాడు, రేపు మన దగ్గరికి వీళ్ళు వచ్చి ఇలానే అడుగుతారేమో, ఇతను వీళ్ళ క్లయింట్స్కి ఇలా చేస్తానని చెప్పేస్తున్నాడు, రేపు మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ అలానే అడుగుతారేమో. బట్ ద థింగ్ ఈస్, ఇలా మనం చెప్పకపోతే ఈ ఇండస్ట్రీ ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూనే వెళ్తుంది. సో యా, దట్స్ ఓకే. లైటింగ్ సమంగా ఉండదు, ఫ్రేమ్ సమంగా పెట్టడం, కరెక్ట్గా తీయడం, ఇలాంటివన్నీ అంటూ ఉంటుంటారా మీ వాళ్ళు, లేదు మీ ఫాలోవర్స్? అలా కాదు ఫాలోవర్స్ కానీ- కూడా కాదు కదా, షాడో ఫాలోవర్స్. అవును, సమ్ ఏదో టామ్ వై జెడ్ అలా అంత. దట్ ఈస్ అ ప్రాబ్లం. సూపర్. సో అంటే ఈ పాజిటివిటీ ఎలా ఉంటుంది, నెగిటివిటీని ఎలా చూసారు? అంటే రెండు ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా, సో అది ఎలా? ఫస్ట్లీ ఐ బిలీవ్ వీ షుడెంట్ లెట్ ఎనీవన్ హర్ట్ అస్. మనం బాధపడుతున్నాము అంటే అది మన ప్రాబ్లం. ఒకళ్ళు ఏదన్నా మనల్ని అంటున్నారు, మనం బాధపడుతున్నాం అంటే మనం ఫిక్స్ చేసుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బీ ఓకే. అండ్ మనం అందరినీ హ్యాపీ చేయలేం. అంతే. ఎస్, వీ ఫాలో దిస్ ఫిలాసఫీ ఇన్ అవర్ ఫోటోగ్రఫీ ఆల్సో. మనం పెళ్ళి షూట్ చేయడానికి వెళ్తున్నామంటే అందరినీ మనం హ్యాపీ చేయలేం, ఇట్స్ ఇంపాసిబుల్. మన మెయిన్ ఫోకస్ ఎవరు? ఆర్ సబ్జెక్ట్, ఆర్ కపుల్, దాని తర్వాత అమ్మ నాన్న వాళ్ళు, క్లోజ్ నెట్ ఆఫ్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. అంతే సింపుల్గా సెగ్మెంట్స్ స్మార్ట్ వర్క్తో Yeah, చేసుకొని that's it. వెళ్ళిపోతున్నారు. దట్స్. సూపర్. మ్యారేజ్ ఎప్పుడైంది? I got 6 months back I got married. 6 months బ్యాక్. ఎన్ని Last ఇయర్స్లో? 8 years. 9 years ఈ ఇండస్ట్రీలోకి వచ్చారు. Yes, అంతే. నేను అది ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయడం, తను పరిచయం అవ్వడం. ఏ పెళ్లిలో చూసారు? పెళ్ళిలో లేదండి. మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలా డీసెంట్గా ఉంటాం. పెళ్ళిలో కాదు. ఇప్పుడు అవకాశం కూడా It's a లేదు long కదా. story to put it short. I met with an accident. ఎలా? Yeah, ఉంటుంది, యూట్యూబ్లో వీడియో ఉంటుంది, మీకు పంపిస్తా చూడండి. ఇప్పుడు కావాలి. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సడన్గా ఒక కార్ ఆపేశారు. ఆ, రేపు మీరు కాకినాడ వెళ్తున్నా అన్నారు కదా ఇప్పుడు కాల్లో. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ JNTU కాకినాడ. సో ఎగ్జామ్స్ టైమ్ ఫుల్, మనం చదివేదంతా ఎగ్జామ్స్ టైంలోనే ఉంటుంది కాబట్టి ఫుల్ ఇంకా టెన్షన్గా అంటే అలా ఒక బైక్ వేసుకొని రైడ్కి వెళ్ళొస్తున్నా. అప్పటి నుంచి ఐఎమ్ డూయింగ్ ట్రావెల్ వీడియోస్, ట్రావెల్ బ్లాగ్స్, ఇవన్నీ ఇష్టం. ఐ హ్యావ్ ఎ కెమెరా, ఐ హ్యావ్ డ్రోన్, ఐ హ్యావ్ మైక్, GoPro అని ఉంటుంది హెల్మెట్కి కెమెరా. సో హెల్మెట్కి కెమెరా ఉంటుంది, ఆ వీడియో యూట్యూబ్లో కూడా ఉంటుంది, 5 lakh views ఉంటాయి, మంచి డబ్బులు వచ్చింది. యా, సడన్గా కార్ ఆపేసారు, గుద్దాను, గాల్లో సినిమాలో లాక్ ఫ్లిప్ వేసి పడ్డాను, అండ్ బైక్ ఇలా తిరగబడిపోయింది, హ్యాడ్ ది స్క్రాచ్. ఒక అమ్మాయి వచ్చింది, హెల్ప్ చేసింది, హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఇప్పట్లో కూడా ఇలా ఉన్నారా? ఓ ఇదేదో బాగుంది, ఖచ్చితంగా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఇట్ వాస్ ఎ జెన్యూన్ థాట్. తర్వాత అమ్మాయి నెంబర్ మా ఫ్రెండ్స్ కష్టపడి తీసుకొచ్చి థ్యాంక్స్ చెప్పాను. అప్పటి నుంచి ఐ వాజ్ వెరీ లాయల్. నిజంగా ఒక లైక్ చెప్తే మరి ఓవర్ అనిపిస్తుందేమో కానీ బట్ దట్స్ ట్రూ. ఒక దేవతలాగే ట్రీట్ చేసి బాగా రెస్పెక్ట్ఫుల్గా. మాది నెల్లూరు, కొంచెం నాటుగా ఉంటుంది. అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడే అండి గారు, అది అలా 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 ఇప్పుడు మా ఆర్గనైజేషన్లో కూడా వచ్చింది. కపుల్స్ ఇబ్బంది పడతారు, మీరు ఎందుకండి అండి గారు అంటారు, అంతా చైన్ తిట్టాలి. అండి గారు ఇవంతా అలవాటు చేశాడు. తర్వాత ఒక 1 monthలో ఈ ఫెల్ ఇన్ లవ్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ప్రపోజ్ చేసుకునే టైంకి అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు. దో వీ హ్యావ్ దట్ యాక్సిడెంట్ వీడియో ఆన్ యూట్యూబ్, మీరు చూస్తే నేను కెమెరా ఉందని చెప్పాను కదా, యాజ్ సూన్ యాజ్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ కార్ గుద్దుకొని ఇలా కెమెరా టిల్ట్ అయిపోయింది. సో వాట్ ఐ కెన్ సీ స్టిల్ హియర్, తన లెగ్స్ వరకు కనిపిస్తున్నాయి. సో అమ్మాయి సోషల్ కాదు, నో వాట్సాప్ డిపి, నో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, నథింగ్. మనం అప్పటికే అన్ని దగ్గరలో ఉన్నాం. సో ప్రపోజ్ చేసే టైంకి తను ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓకే, చూసిన తర్వాత ఆబ్వియస్లీ చాలా బాగుంది. నాకు ఇంకా అది పెద్ద మ్యాటర్ కాదు కదండి. వీ ఫెల్ ఇన్ లవ్. తన అండర్స్టాండింగ్, తను మాట్లాడే విధానం నాకు ఎలా కావాలి అలా ఉంది, దాట్ ఈస్ ఎనఫ్. బ్యూటీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వరకే కదా, ఆఫ్టర్ 40, ఆఫ్టర్ 50. సూపర్.
సో మొత్తానికి అలా మొదలైంది లవ్ స్టోరీ, ఎస్ చాలా డిఫరెంట్గా. ఎస్. ఓకే, పేరెంట్స్ని ఎలా ఒప్పించారు? లక్కీగా అది నా లైఫ్లో ఫస్ట్ రిలేషన్ కాబట్టి షీఈ్ మై ఫస్ట్ రిలేషన్. మనకి Yeah, ఇంకా first వేరే అలా. సోర్స్ లేదు. దారి కూడా లేదు. మనకి ఈ వాట్సాప్లు చాట్లు ఇవన్నీ దాచడాలు తెలియక ఇంటికి వెళ్ళినప్పుడు దొరికేసా. Wow. అలాగే రిలేషన్ స్టార్టింగ్లోనే ఇంట్లో తెలిసిపోయింది. Hmm. ఒక 2 yearsలోనే దొరికేసాను. తర్వాత చూద్దాంలే అవ్వని, ఎడ్యుకేషన్ అవ్వని చూద్దాంలే అన్నారు. Hmm. అనుకున్నంత ఏం అవ్వలేదు, చాలా స్మూత్, చాలా కామ్గా. సో అంటే ఇన్ని ఈవెంట్స్లో ఇన్ని మ్యారేజెస్ ఇవి చేసేటప్పుడు టైంకి ఫోటోగ్రాఫర్ రాకపోవడం, టైంకి ఈవెంట్ ఇది ఇవ్వకపోవడం, ఇన్ టైంలో అవుట్పుట్ ఇవ్వకపోవడం, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఫోటోగ్రాఫర్స్లో జరుగుతూ ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? నేను ఓపెన్గా చెప్పాలంటే దీనిలో దాచేదేం లేదు. మాకు కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. లైక్ ప్రతి ఇయర్ లెట్స్ లాస్ట్ ఇయర్ వి షాట్ 150 వెడ్డింగ్స్. దాంట్లో ఒక 10% 20% బ్యాక్లాగ్స్ ఉంటాయి. లైక్ ఎందుకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే, ఫస్ట్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన థింగ్, పేమెంట్స్ టైంకి రాకపోయినా బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఫోటో సెలెక్షన్ టైంకి ఇవ్వకపోయినా బ్యాక్లాగ్స్ ఉంటాయి. మేము ప్లాన్ చేయాలి కదా వెడ్డింగ్. లెట్స్ ఇప్పుడు April 11, 12 వెడ్డింగ్స్ ఉన్నాయి దిస్ మంత్. ఆ 2 daysలో వీఆర్ షూటింగ్ క్లోజ్ టు 18 వెడ్డింగ్స్. 18 వెడ్డింగ్స్లో మంజుష ఇంకా కూడా ఆల్మోస్ట్ 13-14 కపుల్స్ డేట్స్ ఇవ్వలేదు. అంటే ఏ రోజు హల్దీ ఉంది, ఏ రోజు సంగీత్ ఉంది, ఏ టైంకి ఏ లొకేషన్ ఇంకా ఇవ్వలేదు. ఎలా ప్లాన్ చేస్తాం? సో ఇది మేజర్గా ప్రతి ఫోటోగ్రాఫర్ Yeah. ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. Yes. So చాలా payment is one of the biggest concerns. I wanted to tell every photographer to take payments on time and మొత్తం 100% ముందే తీసేసుకోవాలి. ఎవ్రీ ఫోటోగ్రాఫర్, అది ఒక చిన్న పల్లెటూరు నుంచి ఒక పెద్ద సిటీ అవనివ్వండి, పేమెంట్ స్ట్రక్చర్ షుడ్ చేంజ్ ఆన్ ఏ హోల్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది మారిపోతుంది. కపుల్స్కి ఏంటి ప్రాబ్లం? 100% మేము ఎలా ఇచ్చేస్తాం మీరు ఏమి ఎడిట్ చేసి ఇవ్వకుండా? సో దానికి సొల్యూషన్ మేమేం చేసామంటే, మీకు ప్రతి ఈవెంట్ కొన్ని ఫ్యూ స్నాప్స్ అని, ఈవెంట్ ఈరోజు మార్నింగ్ హల్దీ అయింది, మీకు సాయంత్రం కల్లా కొన్ని ఇచ్చేసాను అనుకోండి మంచిగా ఎడిట్ చేసి, మీకు అన్ని ఈవెంట్ నుంచి మంచి స్నాప్స్ ఉంటాయి కదా. అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ హైరింగ్ సమ్వన్ హూజ్ కంపెనీ ఈస్ రిజిస్టర్డ్ అండ్ లీగల్ కంపెనీ. ఫిలిమ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, అవును. లేదా ఇప్పుడు ఇలాంటి షూట్స్, ఇంటర్వ్యూస్, I got it. సెలబ్రిటీస్ Got it, అది got it. చేసే వాళ్ళు ఉంటారు, కొన్ని Got it, ఈ got it. మ్యారేజ్ ఈవెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళు రేపు పొద్దున్న ఫిలిమ్స్లో సినిమాటిక్గా ఏదైనా చేయాలి అన్నా, క్యాండిడేట్ రీల్స్ అది కట్ చేయాలన్నా, ఏ మ్యారేజ్ చేసే వీడియోగ్రాఫర్స్ అబ్బా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే వెడ్డింగ్ తీయగలిగిన వాళ్ళు ఏదన్నా తీయగలుగుతారు. ఏంటి ఆ కాన్ఫిడెంట్? నో యా, బికాజ్ వెడ్డింగ్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. యూ హ్యావ్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఉంటుందా? లైక్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? మోడల్స్ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం వాళ్ళకి కంపోజ్ చేసి పోర్ట్రేట్స్ తీయడం ఇస్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ. మా దాంట్లో కూడా ఉంటుంది. ప్రతి ఈవెంట్లో మేము కపుల్స్కి పోర్ట్రేట్స్ తీస్తాం. తర్వాత క్యాండిడ్ ఈజ్ లైక్ వెరీ టఫ్, చాలా ఫాస్ట్ ఉండాలి. తర్వాత లైఫ్ స్టైల్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. ప్రీవెడ్లో మేము తీసేది లైఫ్ స్టైల్ ఫోటోగ్రఫీ. సో ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. ఏది మనం ఇప్పుడు అమెజాన్లో ఏం షాపింగ్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో మేము కూడా ప్రతి ఈవెంట్లో వెళ్ళి మీ జ్యువెలరీ, మీ అవుట్ఫిట్స్ ఇవన్నీ తీస్తాం. అది ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ. సో వెడ్డింగ్లో లిటరల్లీ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్. సో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, నేను అది కొంచెం రాసి కూడా ఇవ్వగలుగుతాను. కొంచెం ఈజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. యా, డెఫినెట్లీ. కెమెరాస్ని చూస్ చేసుకోవడం కూడా ఒక చాలా పెద్ద టాస్క్ కదా. ఎలాంటి చూస్తారు, ఎలా అప్గ్రేడ్ ఉంటుంది? ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క కలర్స్ ఇస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సెన్సార్. లోపల ఒక చిన్న గ్లాస్ ముక్క, దాట్ ఈస్ ద ఎలిమెంట్ దట్ క్యాప్చర్స్ ఇమేజ్. మన ఫోన్స్లో కూడా చిన్నది ఉంటుంది, కెమెరాస్లో పెద్దది ఉంటుంది, ఫిలిం కెమెరాస్లో ఇంకొంచెం పెద్దది ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. సో సోనీ ఒక కైండ్ ఆఫ్ కలర్స్ ఇస్తుంది, క్యానాన్ ఒక కైండ్ ఆఫ్ కలర్స్ ఇస్తుంది, నికాన్ ఒక కైండ్ ఆఫ్ కలర్స్ ఇస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ ద కెమెరా ముందు లెన్స్ ఉంటుంది కదా, అది మ్యాటర్స్. మనం ఏ లెన్స్ యూస్ చేస్తున్నామని. లెట్స్ సే నాది కొంచెం ఇలా కూస్గా ఉంది, నేను ఇలా రౌండ్గా కనిపించాలనుకోండి, నేను 85, 135 mm లెన్స్ వాడితే, ఓడి అమ్మ, అంటే మా వాళ్ళు కూడా ఏవో లెన్స్ పెట్టబట్టే నేను బయటికి ఎలా కనబడుతున్నానా ఏంటి? ఎస్, అంటే ఏదో లెన్స్ ఎఫెక్ట్ అయితే మీకు చాలా సన్నగా కనిపించాలి, మీరు 24 mm, 14 mm, 18 mm ఇలా రావాలి. ఓకే, బేస్డ్ ఆన్ లెన్స్. చిన్నగా ఉన్నాను పెద్దగా చూపించవచ్చు,
లావుగా ఉన్నాను సన్నగా చూపించవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళని లాగా చూపించవచ్చు, మన బొగ్గలు లేని వాళ్ళకి బొగ్గలు ఉన్నట్టు చూపించొచ్చు. ఇప్పుడు సినిమా స్టార్స్ ఉంటారా ఇన్ పర్సన్ మీరు చూస్తుంటారు, వాళ్ళు మూవీలో ఎంత హైట్ గా ఎంతలా కనిపిస్తారు. ఎస్, బయట అలా ఉండరు అంత హైట్ గా. లెన్స్ మ్యాటర్స్ మోర్ దెన్ కెమెరా. లెన్స్ మ్యాజిక్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఒక్కొక్క కేటగిరీకి ఏ కైండ్ ఆఫ్ కెమెరాస్ యూస్ చేయొచ్చు అంటారు? అంటే లైక్ ఫోటోగ్రఫీ అలా ఏం లేదు మంజుష, యూ కెన్ యూజ్ ఎనీ కెమెరా ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క క్యాపబిలిటీస్ ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్యానాన్ తీసుకోండి. క్యానాన్ ఈజ్ గ్రేట్ ఫర్ ఫొటోస్, నాట్ ఫర్ వీడియో. సోనీ ఈజ్ గ్రేట్ ఫర్ వీడియోస్. ఫొటోస్కి కూడా గ్రేటే, బట్ క్యానాన్ తీసినంత అవసరంగా కలర్స్ కానీ అది ఆ షార్ప్నెస్ అంత రాకపోవచ్చు. సో ఇలా కొన్ని క్యాపబిలిటీస్ ఉంటాయి. బట్ యా నౌ డేస్ అన్నీ ఆల్మోస్ట్ క్యానాన్, సోనీ, నికాన్, దే ఆర్ గెటింగ్ సో అడ్వాన్స్డ్. ఒక కెమెరాలో మనం ఫోటో తీయొచ్చు, వీడియో కూడా తీయొచ్చు. హైబ్రిడ్ కెమెరాస్ వచ్చేసాం. బ్యాక్ దెన్ ఎలా ఉందంటే ఇప్పుడు మనకు ఆ కెమెరాలో ఓన్లీ వీడియో షూట్ అవుతుంది, ఇందులో వీడియో ఫోటో రెండు తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు వచ్చే ప్రతి కెమెరాలో ఆల్మోస్ట్ రెండు. హైయెస్ట్ కెమెరా ఎంత ఉంది? వెడ్డింగ్స్లో హైయెస్ట్ ఇట్ క్యాన్ గో అప్ టు 6 lakh. 6 lakh. 6 lakh ఇస్ ఎనఫ్. ఇంకా వెడ్డింగ్స్ కూడా మనం సినీ కెమెరాస్ వాడి చేయాలి అంటే 30-40 lakhs కూడా వెళ్తుంది. ఓకే, బట్ యా దట్ ఈస్ ఎనఫ్. 6 lakh ఇస్ లైక్ మోర్ దెన్ ఎనఫ్. ఏం చదువుకున్నారు మీరు? నేను పెట్రోలియం గ్రాడ్యుయేషన్, పెట్రోలియం ఇంజనీరింగ్. అది చేసి అనేది ఇందులో వచ్చారేంటి? ఓకే, అది కూడా ప్యాషనా? టు కట్ ఇట్ షార్ట్, అది కూడా ఒక స్టోరీ ఏంటంటే జేఎన్టీలో ఐ వాజ్ లిటిల్ యాక్టివ్. మాకు రోటరాక్ క్లబ్ అని పెట్రోలియంలోనే మళ్ళీ మా డిపార్ట్మెంట్లో క్లబ్స్ ఉండే. ఐ వాజ్ లిటిల్ యాక్టివ్, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ కొంచెం ఎక్కువ కనిపించేవాడిని అనమాట ఫ్యాకల్టీకి. అది నచ్చేది కాదు కొంతమందికి. సో నన్ను సెమిస్టర్లో ఫెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫెయిల్ చేశారు, మీరు చదవలేదు. నేను చదివారు. నేను చదివే వెళ్ళాను, వాళ్ళు ఫెయిల్ చేశారు. నిజం మంజుష, 80కి 1 mark వస్తుందా ఎక్కడైనా సెమిస్టర్లో? యూ టెల్ మీ. 80 marks ఎగ్జామ్కి 1 mark వస్తుందా? ఒక్క 18 marks కూడా రాయకుండా వచ్చేస్తామా? మళ్ళీ అదే సబ్జెక్ట్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మెయిన్ సెమిస్టర్ ముందు, దాంట్లో 30కి 24, 23 ఎలా వస్తాయి మరి? అవే కదా ఆ 6 సబ్జెక్ట్సే కదా ఇక్కడ ఉన్నాయి. ఓకే, దెన్ ఐ డిసైడెడ్ అచ్చా ఇది నేను ఇలా ఫెయిల్ అవ్వగానే నేను మా హెచ్ఓడి దగ్గర తీసుకెళ్ళాను. ఆయన నాకు చాలా క్లోజ్. ఈవెంట్స్ అన్ని చేస్తూ ఉండాలంటే ఆయన పర్మిషన్ కావాలి కదా అటెండెన్స్కి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కొంచెం ఆయన డిపార్ట్మెంట్ని సపోర్ట్ చేసుకోవాలి కదా, డిపార్ట్మెంట్లోనే ఏదో జరుగుతుంది మిస్టేక్ అని. సో నేను ఇంకా అక్కడ క్లారిటీ వచ్చాను, అచ్చా ఐ షుడెంట్ బీ అండర్ సమ్వన్. మనం ఏది చేసినా మనం ఓన్గా చేసుకునేలా ఉండాలి. వీ షుడ్ డిసైడ్ మనం ఎవరు అండర్లో ఉండాలి. దట్స్ వై ఐ స్టార్టెడ్ ఫోటోగ్రఫీ. అప్పుడు ఇంకేం ఇష్టం నాకు అంటే ట్రావెల్ చేయడం, వీడియోస్ తీయడం, ఎడిట్ చేసుకోవడం, ఇదంతా చాలా నచ్చేది. అక్కడ నుంచి అన్ని షార్ట్ ఫిలిమ్స్ అన్నీ ట్రై చేస్తూ వచ్చా. మూవీస్కి అసలు డిఓపి అవ్వాలి అనేది నా మెయిన్ విజన్, డ్రీమ్ ఉండే. బట్ అది కూడా ట్యాప్ చేసా. ఇది మనకు సెట్ అయ్యేది కాదు. పెళ్ళి మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్యామిలీస్ కలిసిపోతున్నారు, భలే ఉంది, ఇది డబ్బులు కూడా వస్తుంది, ఇదే చేద్దామని డిసైడ్ అయ్యి అలా మొదలు పెట్టారు. yes it's a pure wedding photography company. సూపర్. సో మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు? ఓకే, బాగా సంపాదిస్తారు. కట్ చేయొచ్చు కదా, అక్కడక్కడ చేస్తారు కదా. సో ప్రాబ్లం ఏంటంటే, టు బి వెరీ ఓపెన్, ఐ ఈవెన్ ప్లాన్డ్ ఆఫ్ డూయింగ్ దిస్ థింగ్. మాకు దో వెడ్డింగ్లో ఫోటోగ్రఫీ అనేది ఒక లగ్జరీ సర్వీస్ అయినా కానీ చాలామంది ఫోటోగ్రఫర్స్ దాని మీద బతుకుతున్నారు. సో మాకు 18% GST ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. సో 1 lakhలో 18,000 లీగల్గా మనం తీసుకోవాలంటే అవుతుందా? అవ్వదు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మేము ఓన్లీ డీల్ తీసుకుంటే 100% GSTతోనే తీసుకోవడం, ఆర్ ఇంకా క్లయింట్ కట్టను అంటే మేమే ఆ బర్డెన్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. సో ఐ కెన్ నౌ టెల్ లీగల్లీ హౌ మచ్ వీ ఎర్న్ మంత్లీ. ఆర్ మంత్లీ రెవెన్యూ విల్ బి మంత్లీ అంటే ఇయర్లీ ఇట్ విల్ బి అరౌండ్, పెరుగుతూ వెళ్తుంది కదా. లైక్ జాన్లో వీ హ్యావ్ ఎక్స్ రెవెన్యూ, వీ కీప్ ఇంక్రీజ్. దిస్ ఇయర్ ఇంకా చాలా చేయొచ్చు. నో హౌ మచ్ మనీ గెట్స్ రొటేటెడ్ ఎవ్రీ ఇయర్ జస్ట్ ఫర్ ఫోటోగ్రఫీ? ఎనీ గెసెస్? 5 lakh plus crores ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ. ఓన్లీ ఫోటోగ్రఫీ ఇండియాలో 5 lakh
ప్లస్ క్రోర్స్ అంటే మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా, బట్ 5 lakh ప్లస్ ఉంటుంది. బా 5 lakh ప్లస్ సిఆర్. ఓ మై గాడ్. అండ్ స్టిల్ అన్ఆర్గనైజ్డ్, ఒక ప్రైజింగ్ లేదు. మీకు నేను లైక్ ఇది నిజమే కాబట్టి ఇందులో ఏముంది, కానీ మీరు వాళ్ళ స్టూడియోకి మీరు ఏ కార్లో వెళ్తున్నారో దాన్ని బట్టి కూడా మీకు కొటేషన్ ఇస్తారు. అమ్మో, నెక్స్ట్ టైం నుండి చేయడానికి మాత్రం నార్మల్ క్యాబ్లో వెళ్ళండి, కార్లో వెళ్ళొద్దు. అంటే మంజుషాకి ఫోటోగ్రఫీ కంపెనీ ఉంది, చైకి ఫోటోగ్రఫీ కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్, యూఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ 15 years, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ 3 years. మీరు 15 lakhs చార్జ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. మీ కంపెనీ మీ ఇష్టం, నా కంపెనీ నా ఇష్టం. బట్ ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ మీ కంపెనీలో మీరు ఇస్తున్నారా, నేను ఇస్తున్నానా ఇస్ ద క్వశ్చన్. అంటే చెయ్యి ఒక కపుల్కి ఆగస్ట్లో 4 events 3 lakhకి చేశాడు. ఇంకొక కపుల్ జాన్లో అదే 4 events 6 lakhకి 7 lakh చేస్తున్నాడంటే ఇట్స్ నాట్ రైట్. అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ లేదు, నేను ఎంతన్నా మీకు కొటేషన్ ఇచ్చేయచ్చు, మీ దగ్గర డబ్బులు ఉందని తెలుసు కాబట్టి. నా మ్యారేజ్కి మీరు ఎలా చార్జ్ చేస్తారు? అచ్చా, మేము దానికోసం ఏం చేసామంటే మేము ఇది ఫస్ట్ సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాం 3 years బ్యాక్. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వి మీ ఈవెంట్స్ చెప్పి కాల్లో కొటేషన్ అడగడం ఇవేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ గో టు మై వెబ్సైట్, బిల్డ్ యువర్ కోట్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ ఇట్, బ్లింకిట్లో ఆర్డర్ చేస్తాంగా, అలాగే ఆర్డర్ చేసుకోవాలి. అలా ఎంగేజ్మెంట్ ఈవెంట్కి అన్ని కేటగిరీస్ ఉంటాయి, దాని కింద ట్రాన్స్పరెంట్గా ప్రైసింగ్ రాసేసి ఉంటుంది. ఇది 12,000 15,000, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. అండ్ ఐఎమ్ సేయింగ్ మాకు ఎలా డిస్కౌంట్ చేస్తారంటున్నారు, అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. సో సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అవి ఎప్పుడైనా చేస్తారా ఎవరైనా? లేదండి, అది మనం ట్యాప్ చేయలేదు. అది చేయడానికి చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. మై టార్గెట్ ఈజ్ సమ్వన్ హూ స్పెండ్ అరౌండ్ 10 to 15, 20 lakhs ఫర్ వెడ్డింగ్ ఆన్ ఎ హోల్. ఐ వాంట్ టు క్యాటర్ దట్ అఫోర్డబుల్ క్రౌడ్ మోర్. ఐ వాంట్ టు బీ యాజ్ అన్ అఫోర్డబుల్ కంపెనీ. సో అలా వెళ్తున్నారు. ఎస్. సో మొత్తానికి వెల్ సెటిల్డ్ అంటారు. సెటిల్డ్ ఇక్కడ మరి అన్ చేసేటప్పుడు ఖచ్చితంగా. ఇఫ్ సో మనీ మొత్తానికి ఈజ్ ఓన్ ఫ్లాట్ సంథింగ్, తీసేసుకున్నారు హైదరాబాద్లో. లేదు, ఐ రియలైజ్ మోర్ ఇంటూ బిజినెస్, దట్స్ వై ఐ స్టే ఇన్ రెంటెడ్ అపార్ట్మెంట్. ఓకే. సో ఇయర్లో ఇప్పుడు ప్లానింగ్ మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం ఏఎంబి మాల్ నుంచి మనకు బొటానికల్ గార్డెన్ రోడ్లో. వీ హ్యావ్ వంశీరామ్ జ్యోతి గ్రాన్యూల్స్ అని ఉంటుంది. దేర్ వీ టుక్ ఎన్ ఆఫీస్ స్పేస్ అరౌండ్ 12,000 SFT. సో ఇప్పుడు ఆఫీస్ స్పేస్, రెంట్, ఇంటీరియర్స్కి ఆల్మోస్ట్ క్లోజ్ టు సమ్. సో అందుకని అయితే నెక్స్ట్ ఇయర్ టార్గెట్ అయితే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తానండి కొనుక్కుంటారు. తప్పకుండా మరి చేయాలిగా. సూపర్ చేయగారు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఒక సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సరే, ఈ ఫోటోగ్రఫీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ అంటే మాకు ఇది చాలా ఫన్ ఉంటుంది. ఒక 1 month ఫుల్ షూట్స్ ఉంటాయి, 1 month ఆఫ్ సీజన్ వస్తుంది. అప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని ఎడిట్స్ చేసుకోవచ్చు. మళ్ళీ షూట్స్ ఉంటాయి. లైక్ ఇట్స్ నాట్ సంథింగ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకుంటే రోజు వెళ్ళాలి, మనం కూర్చొని వర్క్ చేయాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్. ఇది అలా కాదు. ఒకరోజు ప్రీవెడ్ ఎండ్లో ఉంటుంది, ఒకరోజు కెఫేస్లో ఉంటుంది, ఫంక్షన్ హాల్స్లో పరిగిస్తూ యాక్టివ్గా ఉంటాం. సో ఇఫ్ యూ సీ దట్ ఇట్స్ ఎ వెరీ వెల్ క్రాఫ్టెడ్, చాలా మంచిగా క్యూరేట్ అయిన ఒక ఇండస్ట్రీలో కనిపిస్తుంది. డిసడ్వాంటేజ్ ఏమున్నాయంటే ఇప్పటికీ కూడా కొంచెం ఫోటోగ్రఫర్స్ అంటే తక్కువగా చులకనగా చూస్తున్నారు. అది లేకుండా ఉండాలి. ఇలా అలా కొంచెం లైక్ యూ కెన్ కాల్ దెమ్ బై నేమ్స్, రైట్? అది కొంచెం మారాలి. అందుకే ఇదంతా వంశీరామ్ గ్రాన్యూల్స్. లైక్ మీకు లైక్ ఇప్పుడు మన డెలాయిట్ ఆఫీస్ ఉందా, గూగుల్ ఆఫీస్, అలాంటి ఆఫీస్లో ఎందుకు ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యానంటే, నాకు ఇప్పుడు బయట ఆఫీస్ తీసుకుంటే అపార్ట్మెంట్స్ ఎక్కడైనా ఫుల్ అపార్ట్మెంట్ మొత్తం చేసుకోవచ్చు. నాకు అక్కడ 72 rupees పడే స్క్వేర్ ఫీట్ ఇక్కడ 50K వస్తుంది. ఐ వాంటెడ్ టు స్పెండ్ దట్ 20 rupees ఎక్స్ట్రా ఆన్ ఎవ్రీ స్క్వేర్ ఫీట్, బికాజ్ ఫోటోగ్రఫీ కూడా ఒక మంచి కెరియర్. గుడ్ రెస్పెక్ట్. మంచి కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్స్లోనే మాది కూడా ఉంది. యా, ఇందులో మేము కూడా మా ఎంప్లాయీస్కి అంతా కంపెనీ నుంచి లీగల్గా శాలరీలు ఇస్తాం, పిఎఫ్, ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయి. ఫోటోగ్రఫీ కూడా చాలా మంచి ఫీల్డ్ అనేది చేయడానికి. ఎస్, అండ్ ఐ డూ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. సో మొత్తానికైతే ఇప్పుడు చాలా ఇంతకీ ఎప్పుడు మీ పెళ్ళి ఎప్పుడో చెప్పలేదు. నెక్స్ట్ ఇయర్ చేసుకోండి. దాట్ ఈస్ సంథింగ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్. ఎందుకండి బాబు, ప్రశాంతంగా ఉన్నాం ఇలా హాయిగా. ట్రస్ట్ మీ, అబ్బాయిలకి లైక్ ఇది ఫర్ ఎవ్రీ మెన్, వాళ్ళ వైఫ్ అవనివ్వండి, గర్ల్ ఫ్రెండ్ అవనివ్వండి, తప్పు మన వైపున్నా వాళ్ళ వైపున్నా మనం వెళ్ళి సారీ చెప్పేసాం అనుకోండి, ఐ మీన్ మేము సార్ట్
ప్రతి రోజు ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు, ప్రతిరోజు కూల్ ఉంటుంది. దట్ వన్ థింగ్ ఇస్ సంథింగ్ ఎవ్రీవన్ హ్యావ్ టు లర్న్. సే సారీ అండ్ లవ్ చూపించాలి. అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ఎవరు చెప్తున్నారండి ఇంట్లో? ఎవరు చెప్తున్నారు నువ్వంటే నాకు ఇష్టం అని? ఈ రెండు థింగ్స్ చేస్తే ఇంటికి వెళ్ళే టైంకి సూపర్ ఫుడ్ ఉంటుంది, ఫుల్లీ ప్యాక్డ్ ఉంటుంది. ఇఫ్ ఐ గో టు ఫ్రెష్ అప్ అన్నీ నీట్గా రెడీగా బయట ఉంటుంది. షీ కెన్ లైక్ ఇంట్లో ఫుల్ టైం మెయిడ్ ఉంటారు, బట్ షీ డస్ ఆల్ దట్ ఫర్ మీ విత్ లవ్. సో సింపుల్, ఫైండ్ సమ్వన్ హూ ఈస్ విల్లింగ్ టు సే యూ సారీ. అతను తప్పు చేసిన అమ్మాయి అండ్ ఎర్లీగా చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఏమిటో ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకప్పట్లో లా ఇప్పుడు లేదు కదా. 30 years ఒక 5 నిమిషాలు నిల్చోడానికి కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మనకి. వీఆర్ నాట్ హెల్తీ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది. ఇంతమంది పురుషుల్లో ఈ ఒక్క పురుషుడు మాట పెళ్లి చేసుకోండి అనేది విన్నాను. వద్దు భయ్యా పెళ్ళి వద్దు అనే వాళ్ళని ఎక్కువగా మెయిల్స్లో చూశాను, కానీ ఫస్ట్ మెయిల్ పెళ్లి చేసుకోండి బాగుంటుందని మీ దగ్గర వింటున్నా. అయ్యో లేదండి, చాలా ఈజీ థింగ్. లైక్ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్ విత్ యువర్ పార్ట్నర్. మనలో మన పార్ట్నర్ దగ్గరే ఉండగలుగుతాం. మరొక మనిషి ఎంత ఎర్లీగా ఆ తోడు మన లైఫ్లోకి వస్తే మనలా మన పార్ట్నర్ దగ్గరే ఉండగలుగుతాం. మనం ఇంట్లో ఉండం, ఫ్రెండ్స్తో చాలా రేర్. ఒకసారి మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ప్రతి ఒక్కళ్ళ ఫ్రెండ్తో మీరు మీలా ఉంటారు? నో. బట్ మన పార్ట్నర్తో ఉండొచ్చు. అందుకని తొందరగా పెళ్లి చేసుకోవాలంటారు. చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ అది ఇయర్. మేలో చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వద్దమ్మా వద్దు. డన్. సూపర్. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. జై అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఫోటోగ్రఫీ లైఫ్ స్టైల్ ఇలా కాదు ఇలా ఉంటుంది అనే ఒక ప్రయత్నం ఇంకా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్న్ చేయాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరఫు నుంచి కూడా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.